పడతాను. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ కంటే ముందు ఇక్కడ వరంగల్ నుంచే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాటి తెలంగాణ రాష్ట్ర సమితి నేడు భారత రాష్ట్ర సమితి ప్రస్థానాన్ని ఒకసారి మనం చూడాలి. ఈ ప్రస్థానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో వరంగల్లో కేసీఆర్ కు వెన్నుదండగా నిలిచి ఓరుగల్లు అండగా నిలుచుకొని వేరుగల్లు ఆయుధంగా మారి రణం చేసి పోరు చేసి పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణలో పూర్తి స్థాయిలో 25 ఏట ప్రస్థానం కాబట్టి వరంగల్ అడ్డాగా వరంగల్ గడ్డ మీద పెట్టిన సభలన్నీ కూడా విజయవంతమైన సక్సెస్ అయినాయి. ఒక్కసారి ఏ సందర్భాలలో ఎలాంటి వ్యక్తిలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. 2001లో హనుమకొండలో కేయులో భారీ బహిరంగ సభ పెట్టిండు. 2001లో పార్టీ ప్రారంభించిన సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీలో భారీ బహిరంగ సభ పెట్టిలు. దాని తర్వాత 2002లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు భూపాలపల్లిలో బహిరంగ సభ పెట్టిండ్రు. 2003లో వరంగల్ జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ పెట్టిలు. 2003 అక్టోబర్లోనే మేడారంలో పల్లెబాట కార్యక్రమాన్ని పెట్టిలు. 2009లో కేయులో విద్యార్థుల జేఏసీ బహిరంగ సభ పెట్టింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం. ఇది చాలా వరకు కూడా ఒకసారి ఆలోచించండి. మన గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లలో కూడా సస్తే బాగుండు అంటే ఏమ్రా బిడ్డ ఏం నాశనకాలం పుట్టిందా ఏం మాట్లాడుతున్నాం అని తిడతారు. కానీ ఒక వ్యక్తి తన ప్రాణం పోయినా పర్వాలేదు ఒక రాష్ట్రం బాగుండాలి అనుకున్న వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప మనసున్న వ్యక్తి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నిదానం ఇచ్చిర్రంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి. దాని తర్వాత 2010లో కూడా తొర్రూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టింది. 2017లో వరంగల్లో ప్రగతి నివేదన పేరిట బహిరంగ సభ పెట్టింది. కాగా నిన్నటి రోజున బీఆర్ఎస్ రజతోత్సవ సభను కూడా జరిపిన విషయాన్ని మీరు అందరూ కూడా చూడాలి. రైట్, ఇక ఇది చూసాం. పూర్తి స్థాయిలో కేసీఆర్ కు సంబంధించి చూసే ముందు కొన్ని పత్రికలు నేను చెప్తా. పత్రికలకు సంబంధించి ఒక్కొక్క పత్రిక ఏంటి వాస్తవం ఏంది అనేది మీకు తెలవాలి. ఇగో ఇది బీజేపీ పత్రిక, ఇది కిషన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచే పత్రిక. ఓపెన్గా చెప్తున్నా, నిన్న కేసీఆర్ గారి సభకు సంబంధించిన అంశాలు ఏవీ లేవు. ఇగో గిడ ఇంత మూల కేసులు, దాని తర్వాత నిన్న మూగజీవికి సంబంధించి బీజేపీ తెలంగాణలో సంచలన ట్వీట్ అని పెట్టింది. ఇక్కడ ఎక్కడైనా కేసీఆర్కు సంబంధించిన అంశం ఉందా? కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎంత వీలైతే అంతగా ఈ పేపర్లను పక్కన పెట్టు, కథం డిలీట్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతి. ఎందుకంటే మొదటి నుండి మన తెలంగాణ రాష్ట్రం మీద విషం జిమ్ముతున్న పత్రిక అయినా పేపర్ అయినా ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉద్యమ సమయంలో కూడా అనేక రకాలుగా కూడా మనం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని ఛానళ్ళను బహిష్కరించిండు కేసీఆర్. ఇది రాసిర్రు. ఓకే, వెలుగు పత్రిక ఎట్లా రాసిందో కూడా చూడాలి. ఎందుకంటే మా వివేక్ కాకది కాబట్టి మరి వివేక్ అన్న ఎడ్ సైడ్ ఉన్నాడో కూడా ఇవాళ తెలిసిపోతుంది. రైట్,